శ్రీకాకుళంలో ఉన్న గాంధీ పార్కులో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సూర్యనారాయణ గారు మరియు ఇద్ది పాపయ్య MABEDL అడ్వకేట్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో హేమలత గారిని శాల్వతో సత్కరించడం జరిగింది. మురళీకృష్ణ గారు ఉద్యోగుల తరఫున ఈ స్వాతంత్ర సందర్భంగా మరియు మన జగన్నాథం గారు కలిసి సంఘం తరఫున చలపతి గారు కలిసి ఈ యొక్క సుధా గారు కలిసి ఈ యొక్క పూలమాలను మహాత్మా గాంధీ గారికి వేసి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవాల్సిందిగా వారి నలుగురిని కోరుతున్నాం. నలుగురు महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के स्वतंत्र दिनोत्सव भारत माता के स्वतंत्र भारत माता के स्वतंत्र भारत माता के అందాలనేటువంటి ఆకాంక్ష ఉన్నాం. మేము ఈ పండుగని భారత మాతని ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దేశం మొత్తం మీద ఉన్న అన్ని ప్రభుత్వాలకి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతీయ పతాకాన్ని శ్రీ వారాది సూర్యనారాయణ గారు గౌరవ అధ్యక్షులు, ప్రపంచమంతా తిరిగి వచ్చినటువంటి మేధావి వారి ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతూ నేను వారిని ఆహ్వానిస్తున్నాను. రండి, అందరూ కూడా ఇక్కడికి రండి. రండి, కవర్ చేయండి గురుగారు. మా మీద ఇది పట్టుకొని లాగండి, పెట్టుకొని లాగండి. అదే అదే వీరికి తాడు కట్టుకోండి. లేకపోయినా పర్లేదు. ఇప్పుడు అందరూ కూడా జై హింద్, అందరూ తల మీద చేపెట్టుకొని నమస్కారం చేయండి. జై హింద్, జై హింద్, జై హింద్. సార్ అందరూ ఒకసారి, అందరూ ఒకసారి. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. అత్యంత వైభవంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో అత్యంత వైభవోపేతంగా దేశమంతటా జరుగుతున్నది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ పార్కులో శ్రీ వారాది సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈ యొక్క జాతీయ పతాకావిష్కరణకు నిర్ణయించడమే. ఈ సందర్భంగా వారు వచ్చి మన జాతీయ పతాకాన్ని అంటే గాంధీ గారికి పూలమాలలు వేయవలసిందిగా వారిని కోరుతున్నాను. మన దేశానికి ఏం కావాలి? ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, విద్య కావాలి, సాంకేతిక విజ్ఞానం కావాలి, నివాసం కావాలి, చదువు కావాలి. అన్నీ కూడా ఉచితం 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 అనేటటువంటి ఒక విధానంలో కొనసాగేటటువంటి విధంగా
దేశంలో ఈ యొక్క బలమైనటువంటి ఒక విధానం కొనసాగుతుంది. అటువంటివి కాకుండా ప్రతి వ్యక్తికి ఒక శక్తినిచ్చేటటువంటి ఉద్యోగాన్ని కల్పిస్తే అది స్వయంకృతంగా బ్రతికే ఉద్యోగం కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగం కానీ, లేదా సాంకేతికపరమైన ఉద్యోగం కానీ, లేదా వారు బ్రతికే విధంగా వారి పరిసరాల్లో ఎటువంటి ఉద్యోగాన్ని కల్పించి ఈ నిరుద్యోగ నిర్మూలన అనేటటువంటిది ఈ రోజు మనం చేస్తున్న నాడే ఈ దేశంలో చాలా మందికి స్వతంత్రం వచ్చినట్లు. నిరుద్యోగ నిర్మూలన అనే ప్రక్రియ క్రింద నుంచి పై స్థాయి వరకు ఆలోచించి అటువంటి ప్రణాళికలు గ్రామపరంగా, నగరపరంగా, జిల్లా పరంగా, రాష్ట్ర దేశీయ పరంగా నిర్వహించినప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ నిర్మూలన జరిగి తీరుతుంది. ఆ ఫలితాలు ప్రజలందరికీ అందుతాయి. నిరక్షరాస్యుడు, అక్షరాస్యుడు అందరూ అందుకునే విధంగా, బ్రతికే విధంగా ఈ పథకాలన్నీ ఉండాలని చెప్పి ఈ యొక్క దేశాన్ని, రాష్ట్రాలను కోరుకుంటూ అటువంటి అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా యొక్క గాంధీ సేవా సంఘం పార్కు తరఫున నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులను విన్నవించుకుంటున్నాను. జై హింద్. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు శుభదినం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ 79వ సంవత్సర శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అందుకుంటున్నటువంటి ఈ భారతదేశం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ దేశంలో స్వతంత్రం కోసం గతంలో పోరాడినటువంటి వారు ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కోల్పోయారు, ఆస్తులు, అంతస్తులు కోల్పోయారు. అయినా మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కావాలని చెప్పి పోరాటం సలిపి ఈ భారతదేశ ప్రజలు నేడు మనము అనుభవిస్తున్నాము స్వాతంత్ర్య ఫలితాలన్నీ కూడా మనకి ఈ రోజు ఇంత చక్కగా మన హక్కులను అనుభవిస్తున్నాము అంటే ఆ రోజు మన పూర్వీకులు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి హక్కులు. అయితే ఈ రోజు మనం జీవన విధానం అనేటటువంటిది జనాభా పెరుగుదలతో పాటు పంటలు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, ఉద్యోగాలు పెరిగాయి. అయినప్పటికీ కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి జనాభాకి తగ్గట్టుగా ఉద్యోగం అనేటటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రపంచంలో అనేక దేశాలతో పోటీ పడుతున్న భారతదేశం ఈరోజు సాంకేతిక రంగంలో అత్యంత వైభవోపేతంగా కొనసాగుతూ ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక కొత్త విధానం అనేది వచ్చింది. అది ప్రపంచానికి అవసరము. ఈ సందర్భంగా మా న్యాయవాదులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి ధన్యవాదములు, స్వాగతం. ఓకే సార్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమిటంటే, ఈ రోజు పలు కార్యక్రమాలు మీరు ప్రతి సంవత్సరం కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఇక్కడ యూత్కి అందరికి కూడా టిఫిన్స్ ఇట్లా ఏవో భోజన కార్యక్రమాలు చేయడం, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే చూసుకోవడం, అట్లాగే ఈ పార్కులో ఉన్న సేవ చేసిన వాళ్ళకి కూడా ఏదో ఒక సాల్వతో సత్కరించడం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారు, దాని గురించి? ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందు రోజునే మేము ఒక మంచి కార్యక్రమాన్ని చేశాం. ఈ గాంధీ పార్కుకి వచ్చినటువంటి పౌరులకు అలాగే ఓ రకమైనటువంటి ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి ఉచితంగా భోజనాలు కూడా మేము పెట్టడం జరిగింది. ఇది వారికి ఉత్సాహాన్ని కలిగించడం కోసం మాత్రమే. దేశభక్తి రేపు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ముందు ఒక ఉత్సాహాన్ని అందించడం కోసం వాళ్ళకి మనం ఈ ఉచితంగా మనం కొంత సదుపాయం చేశాము. ఈరోజు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరూ కూడా మనతో పాలు పంచుకుంటున్నారు. అట్లాగే వారందరికీ కూడాను నేను నా పరంగా మా తల్లిదండ్రుల పేరు మీదుగా ప్రతి నెల కూడా ఎంతో కొంత మొత్తాన్ని వారికి ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాము. అయితే నా శక్తికి తగ్గట్టుగా మాత్రమే నేను వారికి సహాయం చేస్తున్నాను తప్పితే అందరిలాగా నేను పోటీ పడే తత్వం కాదు. అలాగే ఈ గాంధీ పార్కుకి వస్తున్నటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి వారందరూ కూడా సఖ్యతతో వాళ్ళందరితో స్నేహభావంతో ఉంటూ సంఘ సేవ చేయాలని అభిలాష ఉంది. అట్లాగే ఈ సేవ ఈ గాంధీ పార్కులో పచ్చదనము పరిశుభ్రత నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి హేమలత మేడం గారికి మేము మా గాంధీ సేవా సంఘం తరఫున మా సభ్యులందరము కూడా కలిసి ఆమెని ఈరోజు స్త్రీ శక్తి పథకం సందర్భంగా ఒక రకం స్త్రీని గౌరవిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ కూడా మేము ఆమెని ఘనంగా దృశ్యాలతో సన్మానం చేయడానికి మేము అంగీకరించాం. మేము తీర్మానం చేసుకున్నాం. మా సభ్యులందరూ ఆమోదంతో ఆమెకి ఈ సందర్భంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఓకే సార్, కానుక టీవీకి సహకరించినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఇలాగే మీరు ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని మా కానుక టీవీ తరఫు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వచ్చినటువంటి ప్రముఖ న్యాయవాది శ్రీ కిల్లాన శ్రీనివాసరావు గారికి మేము
గౌరవిస్తూ ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా మేము వారిని అభ్యర్థిస్తున్నాం. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీ పార్కులో ఇద్ది పాపారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు గాంధీ విగ్రహం ముందు పేరే గాంధీ పార్కు. ముందు గాంధీ గారి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? నిరుద్యోగం. అప్పుడు ఆకలి. ఇది 1947 స్వాతంత్ర ఉద్యమం ముందు ఆకలి. గాంధీ గారికి ఉన్న తెలివితేటల గురించి 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పటిలాగా అప్పుడు సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు, కమ్యూనికేషన్ స్కిల్ లేదు. అందరికీ ఏం చెప్పారు? మీ ఊర్లో మీరు ఆకలితో ఉన్నారు కాబట్టి, మీకు ఫుడ్ దొరకట్లేదు, మనకు స్వాతంత్రం రాలేదు కాబట్టి ఊరి చివరిన మీరు సత్యాగ్రహం అని దీంతో కూర్చోండి, నేను ఉద్యమాన్ని నడిపిస్తాను. చూడండి, డబ్బులు ఖర్చు లేకుండా అక్కడికి ఉన్న అవసరాలు బట్టి, ప్రజల ఆలోచనలు బట్టి ఉద్యమాలు ఎలగించారు. అహింసతో మీరు అక్కడ కూర్చోండి, నేను బ్రిటిష్ వారితో ఎలా పోరాడాలో చూసుకుంటామంటే దేశం మొత్తం గాంధీ గారు ఇచ్చిన ఈ ఉద్యమ స్ఫూర్తికి అందరూ కూర్చున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటిది ఇంతమంది ఉద్యమం చేస్తుంది, దానికి ఖర్చు లేదు, మనందరం ఆకలితో ఉన్న ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, అదొక ఉద్యమం కింద అయిపోయింది. దానికి ఖర్చు లేకుండా అది గాంధీ తాలూకు ఆలోచన తత్వం. ఆ ఉద్యమం ఏంటి? అహింసో పరమధర్మ అన్నట్టు బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి, కబంధ హస్తాల నుంచి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. గాంధీ గారిలో నిస్వార్థ సేవ ఎలాంటిదంటే, ఏ రోజు మన జోబీలో డబ్బులు ఉన్నట్టు కానీ, మన పర్సులో ఉన్నట్టు కానీ, ఆయనకు ఒక జోబియే లేదు, కానీ ప్రతి నోటి మీద ఆయన బొమ్మ ఉంది. ఈరోజు ప్రతి నోటి మీద గాంధీ బొమ్మ ఉంది. అంటే నిస్వార్థంతో చేస్తే ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, నాగరికంగా భారతదేశం ఇప్పుడు ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటి? మనకి ఏరియా తక్కువ, జనం ఎక్కువ. ఇప్పుడు చూడండి, డెవలప్ అయిన దేశాలు తీసుకోండి, ఆస్ట్రేలియా కానీ, ఒక జర్మనీ కానీ, అమెరికా కానీ, వాళ్ళకి ప్లేస్ ఎక్కువ, రష్యా జనం తక్కువ. మనం ఈ జనంలో ఈ స్థలం కోసం పోరాడుకుంటున్నాం, ఉద్యోగం కోసం పోరాడుకుంటున్నాం. మన ఇద్ది పాపయ్య గారు మేషారు చెప్పినట్టు, ముందు మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే రావు, భవిష్యత్తులో ఉన్న వాళ్ళకే పెన్షన్ తీసేస్తుంది గవర్నమెంట్ సిస్టమ్. కాబట్టి భవిష్యత్తులో అందరికీ నిరుద్యోగ సమస్య తీరాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అందరికీ టెంపరీగా కానీ, అవుట్ సోర్సింగ్ కానీ అలా ఉద్యోగాలు ఇస్తే అందరూ బతకగలుగుతారు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ ఉండి 1,00,000 రూపాయలు ఉండి ఒక ప్రైవేట్ కాన్వెంట్లో 15,000 ఉంటే ఆ డిస్పారిటీస్ వాళ్ళ మధ్యన చాలా కోపాలు వస్తున్నాయి. అన్నిటికీ మించి ఈ ఉచిత పథకాలకు అందరూ ఎగ్నిస్ట్ చేయాలి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే కొందరికి అందుతున్నాయి, ట్యాక్సులు కడుతుంది మన కొందరు, ఉచిత పథకాలు తీసుకొని వాళ్ళ దేశంకి ఏమీ ఉపయోగపడట్లేదు. దానికి వ్యతిరేకిస్తూ సమసమాజ స్థాపన, అందరికీ సమసమాజ భావన కలిగి రాష్ట్రం కోసం కానీ, దేశం కోసం కానీ, అప్పుడు నిస్వార్థంగా స్వేచ్ఛ, స్వాతంత్ర, సౌభ్రాతత్వాల కోసం పోటీ పడిన గాంధీ, నెహ్రూ, పటేల్ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం మరికొద్దిగా ఈ సమాజానికి సరిపడే యూత్లో దేశభక్తి బాగా తగ్గిపోయింది. వాళ్ళకి ఏదీ లేదు, మామూలు భక్తి లేదు, దేశభక్తి లేదు. వాళ్ళలో మనం మార్చి ఏవైనా చేయగలిగితే ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ, మిగతా విషయాల్లో కానీ చేస్తే మన దేశం కొంత మనుగడ సాధించి మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో ఇప్పటికే పోటీ పడుతున్నాం, ఇంకా బాగా పోటీ పడాలని ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఇద్ది పాపయ్య గారికి మీ అందరికీ మరొకసారి మనపూర్వక నమస్కారం తెలియజేస్తాను. సార్ నమస్కారం సార్, కాన్కా టీవీ నుండి వచ్చాము మేము. సార్ నా పేరు, నేను బ్యూరో ఇన్ఛార్జ్, ఉత్తరాంధ్ర బ్యూరో ఇన్ఛార్జ్ సార్, జనార్దన్ నా పేరు. సో మీరు పాపయ్య మేషారని ఈ గాంధీ పార్క్, శ్రీకాకుళం జిల్లా గాంధీ పార్కులో మీరు గత 15 సంవత్సరాల నుండి కార్యక్రమం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఒక అడ్వకేట్గా రిటైర్ అయ్యి మేస్టర్గా ఉండి రిటైర్ అయ్యి అడ్వకేట్గా చేస్తుండి ఇంకా చాలా పలు వర్క్ చేస్తుంది కూడా ఈ పలు కార్యక్రమం చేయడానికి కారణం, దీని వెనక గల కారణం వచ్చారు. నేను మొట్టమొదటి ఉపాధ్యాయ వృత్తిలో జాయిన్ అయిన నుంచి దేశభక్తి పరంగా, జాతీయత ప్రజలకు తెలియజేసే విధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం, దానిలో చాలా చాకచక్యంగా పిల్లలకి అనేకమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి బహుమతులు ఇవ్వటం, అలాగే గ్రామ ప్రజలకి దేశభక్తిని కోసం చాటి చెప్పడం అనేది ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించడం జరిగింది, ప్రజలకు తెలియజేయడం జరిగింది. అనేక పాఠశాలల్లో నా పేద పిల్లలకి దుస్తులు ప్రధానం కూడా నేను చేశాను. నేను పనిచేసిన పాఠశాలలో వాకుల వలస, శ్రీకాకుళం మండలం, అలాగే లకందిడ్లో చాలామంది మెరిట్ విద్యార్థులకి మార్కుల్లో నగదు బహుమతులు ఇవ్వడం, అలాగే డిమత్స్లేషన్లోని 10th క్లాస్లో వచ్చిన మెరిట్ విద్యార్థులకి నగదు బహుమతులు ఇవ్వడం ఇట్లాంటివి జరిగాయి. నేను సంఘ సేవా పరంగా కూడా అనేక సంస్థల్లో పనిచేస్తున్నాను. అలాగే తెలుగు రచయితల వేదిక సంఘంలో కూడా నేను గత 10 సంవత్సరాల నుంచి రచయితగా, కవిగా కొనసాగుతూ ఉన్నాను. ఆ విధంగానే ఈ దేశభక్తి అనేది సామాన్య ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందజేయడం కోసం ఈ యొక్క గాంధీ పార్కులు ఎప్పుడూ లేని విధంగా మేము ఈ కొత్త సాంప్రదాయాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకి మేము అందించేది ఏంటంటే దేశభక్తి, గౌరవము, సమైక్యత,
ఐక్యత, స్నేహభావము, శాంతి, సహనము, ఐక్యంగా అందరము కలిసిమెలిసి సహజీవనం చేయడం అనేటటువంటి అంశాలు సత్యము, ధర్మము, న్యాయము మార్గాల్లో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇవి అందరికీ అందాలని, సమగ్ర అభివృద్ధి అనేటటువంటి దాని వైపు ఈ యొక్క శ్రామిక జనం అయినటువంటి జనులు వెళ్ళాలని చెప్పి ఒక అంశతో ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని అలాగే తత్వ కార్యక్రమాన్ని మేము ఈ గాంధీ పార్కులో నిర్వహిస్తున్నాము. నేడు మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం రావడానికి కారణమైన మహనీయులు ఎందరో లక్షలాది మంది దేశ పౌరులు స్వాతంత్రం కోసం పోరాటం చేసి కొన్ని లక్షల మంది పోరాటం చేసిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. ఇది 1857లో మొదటి స్వాతంత్ర యుద్ధం మంగళ పాండే అనే మహనీయుడు సైనికుల్లో పనిచేసి ఆయన తెచ్చిన రెవల్యూషన్ వల్ల ఈ దేశానికి 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళకి భారత గల శక్తి మన సైనికులకు ఉన్నదనంటే ఆ రోజున మనం ఎంత కష్టపడ్డామో, ఎంతమంది ప్రాణదహనం చేసామో అవన్నీ అందరూ పాఠ్య పుస్తకాలు మీరందరూ చదివారు. అయితే ఈవేళ మన భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చేసరికి మహా అయితే ఈ దేశంలో పాపులేషన్ ఏమాత్రం అంటే 28 కోట్ల జనాభా. ఈవేళ చూస్తే 140 కోట్ల జనాభా. అందుచేతను మనం ఈవేళ అభివృద్ధి అవ్వడానికి కారణాలు అనేకమైన మహనీయులు ఈ దేశం మీద పుట్టి నరేంద్ర మోడీ లాంటి వారు దేశానికి గౌరవం పెంచుతూ దేశానికి బలోపేతంగా నెరవేరుస్తూ అనేక రంగాలలో ఈ విధమైన పరిస్థితులు బట్టి దేశాన్ని నడిపించగలుగుతున్నారంటే మనకి చాలా గర్వకారణం. ఇప్పటికి వచ్చినా సరే ఈవేళ మనం ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశం చాలా శక్తివంతంగా తయారైంది. ఆర్థిక రంగంలో పెరిగింది, అన్ని రంగాల్లో పెరిగేవి. అందుచేతనం ఈ దేశాన్ని ఎందరో మన మీద మనం ఒక రకంగా చెప్పాలంటే మన సనాతనిజంలో ఏమంటారంటే బహుళత్వంలో ఏకత్వం, వసుదైక కుటుంబం, ఈ విధంగా చెప్పి మన అమాయకత్వాన్ని వాళ్ళు ఓడుకొని మమ్మల్ని ప్రతి దేశస్తులు మన మీద దండయాత్ర చేయడం, అదేవిధంగా తుర్కీసులు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్ వీళ్ళందరూ మన మీద దండయాత్ర ఈ దేశాన్ని ఆక్రమణ చేసుకొని మనల్ని ఒక బానిసలుగా ఉంచారు. ఆ మహానీయుడైన మహాత్మా గాంధీ ఈ దేశానికి సౌత్ ఆఫ్రికాలో 21 సంవత్సరాలు జీవించి స్వాతంత్రం కోసం ఈ భారతదేశం వచ్చి తర్వాత ఈ దేశాన్ని ప్రజల్లో ఉత్సాహం కలిగించి స్వాతంత్రం కోసం మనందరికి ప్రోత్సహించిన తర్వాత మనం ఈ విధంగా ఈ దేశాన్ని స్వాతంత్రం కోసం ఫైట్ చేసి కొన్ని లక్షలాది మంది మన పూర్వీకులు ప్రాణాలు అర్పించిన తర్వాత ఈవేళ మనం నిక్కచ్చిగా జీవితం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దీనికి కారణం మహాత్మా గాంధీ వచ్చి అట్టడిగినున్న పేదవాడకు కూడా దేశం అంటే ఏమిటో తెలియజేశారు. అదేవిధంగా ఈ జెండా ఈ రంగులతో రావడానికి కారణమైన పింగళ వెంకయ్య గారు ఆ రోజుల్లో ఈ జెండాను రూపొందించడం జరిగింది. ఎందరో రూపొందించారు, కానీ మన ఆంధ్రుడైన వెంకయ్య గారు ఈ జెండాను రూపొందించారు. అది మనకు పెద్ద గర్వకారణం. అలాంటిది ఈ భారతదేశం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా తిండికి లేని దేశాలు అయితే మన దేశంలో మాత్రమే సత్యసేవనమైన భారతదేశం ఈ విధమైన పద్ధతులు ఉండేవి. తర్వాత దీనికి ఒక సామెత ఉండేది ప్రపంచంలో, సోనాకే సిడియా అంటే బంగారం పిచ్చికని. అలాంటిది ఈ దేశం మీద అందరూ దండయాత్ర చేసి దేశం ఏ వనమూలికలు కానీ మిరియాలని అవన్నీ సుగంధ ద్రవ్యాల కోసం వచ్చి ఈ దేశాన్ని దోచుకోవడం జరిగింది. అది మన అమాయకత్వం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి దేశాన్ని రక్షించుకోవడం బాధ్యత మనకు ఉంది. ఎవరికి కూడా పూర్తిగా స్వాతంత్రం ఉన్న ప్రతి వాళ్ళకి అదే డిక్టేటర్షిప్ అలాంటి వాళ్ళకి మనము అవి చేస్తుంటే వాళ్ళు ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే వాళ్ళు మనకి నార్త్ కొరియా మాదిరి మనము తయారవుతుంది. మనకు కూడాను మనం అందరం కళ్ళు తెరిచి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి కూడా మనం అంత పెద్దగా నెత్తెక్కించుకోవాలి పని లేదు. అందుచేతను మనము ఏ విషయంలోనైనా సరే ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతిదానికి ఎవరో ఏమో ఇచ్చారని వాళ్ళకు దండాలు పెట్టడం, వాళ్ళు నెత్తెక్కించుకోవడం అలాంటివి ఉండకూడదు. అందుచేతన ఈ కానుక టీవీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత. నెక్స్ట్ ఇవాళ మన ఇద్ది పాపారావు మాస్టర్ గారు ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగనే ఇక్కడికి వచ్చిన సోదరులు ఇవంతరం ఎప్పుడు ఈ పార్కులోనూ వచ్చి ఇక్కడ
అంతో కొంత సేవా హృదయం వచ్చి చిన్న చిటికి ఏదో సేవ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి అందరూ ఐక్యత చేసి ఇది పాపారావు మాస్టర్ గారు మమ్మల్ని అందరికీ ఈ దేశభక్తి అంటే చేసినందుకు ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కానుక టీవీ వాళ్ళకి నమస్కారం ముగిస్తున్నాను.